ప్రభుత్వ భూములు ఎక్కడున్నా స్వాహా చేసేందుకు ఒక బ్యాచ్ రెడీగా ఉంటుంది. తమ పేరుతో మార్చుకునేందుకు ప్లాన్ వేస్తుంది. పెందుర్తిలో మాత్రం కాస్త డిఫరెంట్ గా జరిగింది. చనిపోయిన ఒక వ్యక్తి పేరుతో 400 ఎకరాలు నమోదై ఉంది. అదెలా జరిగింది? విశాఖ రెవెన్యూ కార్యాలయాల్లో చిత్ర విచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. పెందుర్తిలో పనిచేసిన తహసీల్దార్ పేరిటేకంగా 400 ఎకరాల భూమి ఉంది. అంతేకాదు ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు భూమి మ్యూటేషన్ జరిగిపోతోంది. అదే అంశం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది. సాధారణంగా గ్రామాల్లో భూములకు సంబంధించిన యాజమాన్య వివరాలు ఉండకపోవచ్చు. అలా అందుబాటులో లేకపోయినా అనుమానం ఉన్న వాటిని నోషనల్ ఖాతాలో రెవెన్యూ అధికారులు నమోదు చేస్తారు. అదే వ్యక్తిగత భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రెవెన్యూ శాఖ ఒక ఖాతా నెంబరు ఇస్తుంది. ఒక వ్యక్తికి వేర్వేరు గ్రామాల్లో భూములుంటే వేర్వేరు ఖాతా నెంబర్లు ఉంటాయి. అదే నోషనల్ ఖాతా నెంబర్లో అంకెలు ఎక్కువ ఉంటాయి, లేదంటే ఫ్యాన్సీ నెంబర్ లాగా ఉండి చూడగానే తెలిసిపోతుంది. అయితే విశాఖ జిల్లా పెందుర్తిలో మాత్రం ఏదో జరుగుతోందనిపిస్తోంది. మాజీ తహసీల్దార్ లాలం సుధాకర్ నాయుడికి చెందిన ఖాతా నెంబరు 9102 మీద సుమారు 400 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ ప్రైవేటు భూములు ఉన్నాయి. పెందుర్తి, చెనుముషిడివాడ, గుర్రపాలెం, ముదపాక, గొరపల్లి, పొర్లుపాలెం, పినగాడి, పెదగాడి, నరవ, పులగాలపాలెం, రాజైపేట, సరిపల్లె, సౌభాగ్యపురం గ్రామాల్లో వివిధ సర్వే నెంబర్లలో ఈ భూములు ఉన్నాయి. మీ భూమి వెబ్సైట్ లో చూస్తే ప్రతి గ్రామంలో 1902 ఖాతా నెంబర్ మీద ఆయన పేరుతోనే భూములు కనిపిస్తున్నాయి. కొన్ని అనువంశికంగా వచ్చాయని, కొన్ని బహుమానంగా వచ్చాయని, కొన్ని కొనుగోలు చేశారని రికార్డులు చూపిస్తున్నాయి. పెందుర్తి సహా అనేక మండలాల్లో తహసీల్దార్గా పనిచేసిన సుధాకర్ నాయుడు గత అక్టోబర్ 17న చనిపోయారు. ఆయన పేరిట ఉన్న కొన్ని భూములకు సంబంధించి గత నెల 2న ఇతరుల పేర్లపై మ్యూటేషన్లు జరిగాయి. ఆ వివరాలు ఆన్లైన్లో కనిపిస్తున్నాయి. ఎవరు చేయించుకున్నారనేది లేదు. అవన్నీ మండల కార్యాలయం రికార్డుల్లోనే ఉంటాయి. చనిపోయిన వ్యక్తి పేరిట ఎవరు దరఖాస్తు చేశారనేది ఇక్కడ ముఖ్యం. పులగాలపాలెం సర్వే నెంబరు 128లో 3.14 ఎకరాలు, 146-4లో 1.62 ఎకరాలు, ఇలా సుమారు 10 ఎకరాల వరకు చేతులు మారాయి. వీటి విలువ సుమారు 100 కోట్లు ఉంటుంది. దీనిపైన ఈ అంశాన్ని రెవెన్యూ అధికారులు మాత్రం హక్కుదారులెవరో తెలియకపోవడం వల్ల అప్పటి తహసీల్దార్ సుధాకర్ నాయుడు ఖాతా నెంబరు నమోదు చేసి ఉంటారని, అందులో మోసం ఏమీ లేదని, అసలు ఎలాంటి మ్యూటేషన్ జరగలేదని, అదంతా వ్యవసాయ భూమి అని ఉందని ప్రస్తుత ఎంఆర్ఓ చెప్తున్నారు. 146లో 4 ఇది కూడా వ్యవసాయ భూములనే ఉన్నాయి. ఎలాంటి మార్పులు ఏం జరగలేదు. పేపర్లో రాసినట్టు ఎలాంటి మార్పులు ఏం జరగలేదు. తర్వాత రిటైర్డ్ తహసీల్దార్ గారి పేరు మీద భూములు ఉన్నాయన్నవి అవాస్తవం. 9102 అన్న ఖాతా నెంబరు ఈ విలేజ్ లో, ఈ మండలంలో ఉండొచ్చు. దాంట్లో ఈ ఫీడ్ చేసిన ఆధార్ నెంబరు రిటైర్డ్ తహసీల్దార్ గారు అంటున్నారు. అది మనం చెక్ చేసుకోవాలి. పేరు ఇక్కడ మా దగ్గర ఉన్న వెబ్లాండ్ లో వ్యవసాయ భూములనే ఉన్నది. మొత్తం క్లెయిమ్ చేసిన వీళ్ళు పబ్లిష్ చేసిన భూములన్నీ మా దగ్గర రికార్డులు వ్యవసాయ భూములనే ఉన్నాయి. ఎవరి పేరు కానీ ఏమీ లేవు. వెబ్లాండ్ లో ఎంట్రీ చేసి సందర్భంలో జరిగి ఉంటాయి. సొల్యూషన్ ఏం లేదండి. ఇప్పుడు రైతులు కొందరు పాస్బుక్లకు అప్లై చేస్తున్నారు. ఇప్పుడు మన దగ్గర రికార్డులోనే వ్యవసాయ భూములను ఉన్నది. వాళ్ళ సరైన టైటిల్తో కానీ పాస్బుక్ అప్లై చేస్తే ఆన్ గ్రౌండ్ మనం ఎంక్వైరీ చేసి ఆ రైతు ఉన్నాడు, అతనిదే టైటిల్ అంటే ఈ వ్యవసాయ భూములు అన్నది మార్చి అట రైతు పేరుని మనం పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. అసలు ఎంఆర్ఓ ఆధార్ కార్డు పొరపాటున ఎంటర్ చేసి ఉంటే ఆ భూములన్నీ తర్వాత వచ్చినట్టు ఎంఆర్ఓ పరిశీలనలో వేరొకరి ఆధార్ కు ఆటోమేటిక్ గా సింక్ అవ్వాలి. ఆయన ఆధార్ కార్డు సింక్ చేసి ఎందుకు వదిలేశారు? 2-3 సంవత్సరాలుగా అసలు యజమానులు ఎవరూ భూముల కోసం నిజంగా రాలేదా? సుధాకర్ నాయుడు చనిపోయిన తర్వాత ఆ ఖాతాను ఎందుకు మార్చలేదు? భూములు ఎలాంటి మ్యూటేషన్ జరగలేదని ఎంఆర్ఓ చెప్తున్నారు. కానీ రికార్డుల్లో జనవరి నెలలో మ్యూటేషన్ జరిగినట్లు చూపిస్తోంది. మరోవైపు ఒకవేళ రైతులకు, భూమి హక్కుదారులకు ఆ భూమిని బదలాయించేస్తే మళ్లీ సుధాకర్ నాయుడు పేరు మీదనే ఎందుకు చూపిస్తుంది? ఈ మధ్యకాలంలో రీసర్వే జరిగినప్పుడైనా ఈ తప్పులు సరిదిద్దాల్సి ఉంది. దీనిపైన పెదగాడి చెందిన ఒక వ్యక్తి కలెక్టరేట్ లో కూడా ఫిర్యాదు చేశారు. అప్పుడు కూడా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇటీవల జరిగిన రెవెన్యూ సదస్సుల్లో కూడా దానిపై ఫిర్యాదులు చేశారు. అప్పుడు కూడా చర్యలు లేవు.
ఎలాంటి పొరపాట్లు జరగలేదని చెబుతూ తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ యొక్క భూములపై కలెక్టర్ గారికి 1 తారీఖున కంప్లైంట్ స్పందనలో ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే స్పందించి జాయింట్ కలెక్టర్ గారిని పర్సనల్గా ఎంక్వైరీ చేయమని చెప్పడం కూడా జరిగింది. దీని మీద రాయడం కూడా జరిగినది. కానీ ఈ విషయంలో నన్ను ఈ రోజు వరకు కూడా ఎవరు అప్రోచ్ అవ్వలేదు. పైగా దీనికి సంబంధించి నేను పెట్టిన కంప్లైంట్ ఒకటి, కానీ వాళ్ళు ఇచ్చిన సమాధానం వేరుగా ఇవ్వడం జరిగింది. అసలు నేను పెట్టిన ప్రశ్నకైతే మాత్రం వాళ్ళు సమాధానం ఇవ్వలేదు, వాళ్ళు మార్చి రాసుకున్నారు. మరి ఎవరైతే మార్చి రాశారో వారిని ప్రశ్నిస్తే దీనికి సమాధానం దొరికే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. దీని మీద ఏ అధికారులు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. దయచేసి ప్రజల భూములు ప్రజలకి అప్పగిస్తూ ప్రభుత్వ భూములను ఆస్తులను కాపాడాలని అందరినీ కోరుకుంటున్నాను. ఈ భూముల వ్యవహారంలో ఏదో మతలబు జరుగుతుందని అర్థమవుతోంది. ప్రభుత్వం ఆధార్ సీడ్ తప్పనిసరి అని చెప్పినప్పుడు టార్గెట్ కోసం అందుబాటులో లేని వారి పేర్లను జాబితాకు ఎంఆర్ఓ జత చేసి ఉంటారని చెబుతూ తప్పించుకుంటున్నారు. అప్పట్లో కొన్ని ప్రభుత్వ భూములను కూడా వ్యవసాయ భూములుగా మార్చేసి ఇప్పుడు వాటిని వేరొకరికి బదిలీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విషయం వెలుగులోకి రావడంతో ఆర్టీఓ నేరుగా పెందుర్తి ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లి రికార్డులు పరిశీలించారు. వీటిపైన జిల్లా ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. అసలు ఈ భూముల వెనుక కూడా ఏదైనా ముఠా ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. పూర్తిస్థాయి విచారణ జరిగితే మరెన్ని నిజాలు బయటపడతాయని అంటున్నారు.